సార్ కోల్‌కతా రేప్ కేస్ అంటే యాహ్! హ్మ్. అందరూ డాక్టర్స్ అంటే డాక్టర్సే కాపాడాల్సింది పోయి డాక్టర్స్‌కే ఇలా జరగడం చాలా విషాదకరం. సో, ఇది 2.0 అనుకోవచ్చా 'నిర్భయ 2.0'? అండ్ దీంట్లో ఒక అప్‌డేట్ కూడా అంటున్నారు. అంటే గ్యాంగ్ రేప్ అని అంటున్నారు. మీరు మీరు దీని గురించి ఎంత వరకు చెప్పగలరు? ఇది యాక్చువల్‌గా సినిమా భాషలో చెప్పుకోవాలంటే 'రేప్ 2.0 నిర్భయ' అని పెట్టాలి టైటిల్ హ్మ్. గదా! ఈ మధ్యలో చాలా జరిగినాయి. అందుకనే 'నిర్భయ' అనే కేసు ఉందని దేశం అంతా తెలిసేలాగా ఫిల్మ్ థియేటర్‌లోను, ఈ అస్తమాను తంబాకు వాటిలు కాకుండా, ఆ యాడ్లే కాకుండా గాజులు అమ్ముకున్నాను, అయ్యవే కాకుండా దీని గురించి కూడా చెప్పాలి. ప్రపంచంలోని అన్ని థియేటర్‌లో వేయాలి. ఎగ్జిబిట్ చేయాలి. ఓ 1 మినిట్, 2 మినిట్స్ హ్మ్. అని నా యొక్క ప్రతిపాదన యాక్చువల్‌గా. ఈ విధంగా ప్రతిపాదన చేస్తే రకరకాల ఫిల్మ్స్ తీసాం వైఎస్ రాజశేఖర రెడ్డికి. హ్మ్. తీసి ట్రైబల్ ఏరియాలో చూపించమని ఒక 20, 30 వ్యాన్లు కూడా అద్దెకు తీసుకోమని చెప్పాను. టీవీలు చూడటం కాదు. అక్కడికక్కడ పెడితే ఒక 100 మంది చేరతారు కదా పల్లెటూరులోను. ఆ విధంగా ట్రైబల్స్ చూపించమని. ఆ నిర్భయకెళ్తే ఎలాగుంటదనేది వాళ్ళని కొట్టడం, చంపడం, ఉరేయటం అయి చూపించాలి. ఇటువంటి సీరియస్ మ్యాటర్స్‌ని. ఎవరికీ తెలీదు. భారతదేశం 140,00,00,000 జనాభాలో ఉన్న దానికి ఒక యాడ్‌ని అందించాలంటే కష్టం. క్రిమినల్స్ కోల్కతా ఈస్ ఎ హార్డ్ కోర్ క్రిమినల్ సిటీ అది. హ్మ్. జామ్ బజార్ అని ఇక్కడ ఎలాగ ఉంటదో, ఇక్కడ ఇంకా పర్టిక్యులర్ ఏరియాస్ లేవు. ఇంకా మెడ్రాస్‌లో మెడ్రాస్ 1 అని ఉంటది. హార్బర్ ఏరియా ఎంత రౌడీ ఏరియా. హుహు. ఆ! ప్రతి పొలిటీషియను అక్కడ రౌడీయిజం చేస్తాడు ఇక్కడ. హ్మ్. డీఎంకే వాడు. సో, ఆ విధంగా ఇంకా హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ లిటిల్ బెటర్. ఈ సుపారీగాళ్ళు తప్పితే, డబ్బులిస్తే చంపేసేవాళ్ళు తప్పితే మిగతాయన్నీ కొంచెం తక్కువ. హ్మ్. అర్థమైందా? ఉండేవారు కొంతమంది, పోయారాళ్ళు. వాళ్ళ పేర్లు నాకెందుకు గాని తెలిసినా ఇక్కడాళ్ళు. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు, ముగ్గురు పొలిటీషియన్స్ కూడా పోయారు. హ్మ్. వాళ్ళు అటువంటి వేషాలేశారు. వైఎస్ రాజశేఖర టైంలో. ఓకే. సో, ఒకళ్ళిద్దరే నలుగురు, ఐదుగురు ఉన్నారు యాక్చువల్లీ. హ్మ్. సో, అక్కడేంటి ప్రతి ఒక్కడు రౌడీయే. 2 గ్రూపులు ఇంటెలిజెంట్, సోమరిపోతులు కోల్కతాలో. హుహు. ఆ విక్టోరియా దాన్ని ఎదురుగుండా ఉన్న లాన్స్‌లో పొద్దుటే 10 గంటలకు పడుకుంటూ ఉంటారు తినేసి. హుహు. బెంగాలీస్ ఎంత తెలివైనోళ్ళు అంత దరిద్రం నా కొడుకులు. హ్మ్. అర్థమైందా? వాడున్నాడు ఆడెవడో రేప్ చేసాడు సంజయ్ రాయ్ వాడి పేరు. హ్మ్. దొరికిన వాడి పేరు. ఆడు యాంటాగనిస్ట్ కింద లెక్క ఇప్పుడు. హ్మ్. ప్రొటాగనిస్ట్ ఎవరు? బీజేపీ. ఓకే. బీజేపీని ఏదో విధంగా బీజేపీ దీదీని ఏదో విధంగా చెడగొట్టాలిప్పుడు. మొన్నటి వరకు పార్లమెంట్‌లో వాళ్ళు ఆడుకున్నారు. మోడీని ఆళ్ళని. ఇప్పుడు దొరికిపోయింది. హ్మ్. ఎందుకంటే రేప్ అయిన వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కోరాలి. హ్మ్. ఎవరు హాస్పిటల్‌లో. ఆడెవడు సంజయ్ ఘోష్ అన్నవాడు ప్రిన్సిపల్ టైంలో. మొత్తానికి ఏం చేశారు అతన్ని తీసేసి ఆడికి మళ్ళీ వెంటనే వేరే చోట అపాయింట్మెంట్ ఇచ్చేసారు. హ్మ్. వాడు వెళ్ళిపోయే లోపల వాడికి ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంటు. ఎక్కడైతే రేప్ జరిగిందో హాల్ పక్కన 2, 3 గోడలు పగలగొట్టేశారు. అసందర్భంగా. హ్మ్. రెనోవేషన్ చేస్తున్నట్టు. చాలా డిస్టర్బెన్స్ అవుతున్నట్టు. డిస్టర్బెన్స్ అయినట్టు అక్కడ ఏదో వేరే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడ జనాలు అక్కడ దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకుండా ఉండడానికి కారణం సర్వేలెన్స్ కెమెరాలు లేవని చెప్పడం కోసం ముందు చూపుగానే ఈ పోలీసులు ఆ విధంగా ఐడియా ఇచ్చారు. దానికి అడుగుతుంటే కమిషనర్ చాలా హీట్ ఎక్కిపోతున్నాడు. ఎందుకు హీట్ ఎక్కుతావు? నువ్వు వేరే దేశం నుంచి ఓడిపడలేదు కదా! ఇక్కడున్న 90% కరప్టెడ్. తెలంగాణ చూడట్లేదా? ఆడెవడో అమెరికా అమెరికా పోయాడు. క్యాన్సర్ హ్మ్. అని. క్యాన్సర్ లేదు, బొంగు లేదు ఆడికి. ఆ! టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల కోసం ఎక్కడోళ్ళు అక్కడ బొమ్మన్నాడు కేసీఆర్ పోయాడు. ఇక్కడేంటి దొరికితే దొంగ, దొరకపోతే దొరను. హ్మ్. ఆ టైంలో వాడు చాలా పోలీస్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ హాస్ టు బి డన్. హ్మ్. ఇట్ ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్. వై మీడియా ఈస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్ అన్నాడు. మీడియా చేయడం ఎర్రి పుష్పం. మీడియా ఎందుకు ఊరుకుంటది? నేను ఆపేయమంటే ఆపేస్తాను. నా మీద కెమెరా పెట్టడం. ఒకటి కాదు ఇంకోటి పెడతాడు. గూడో పెడతాడు. అవును. నువ్వు తప్పు చేసి దొరికిపోకూడదు గానీ, దొరికిన తర్వాత తప్పా, ఒప్పా అనేది వేరే డిసైడ్ అనుకుంటే ఈలోగా అన్ని విధాలా చేస్తారాళ్ళు. ప్లస్ బీజేపీ రూలింగ్ పార్టీ ఇన్ ద సెంటర్. ఇది స్టేట్‌లో ఉన్న పెద్ద ముల్లు. కాలులో ముల్లు ఎవరు? దీది. హ్మ్. మామూలు ముల్లు కాదది. నడవలేనంత పెద్ద ముల్లు. ప్రతి దాంట్లోనూ అడ్డం పడద్ది. దొరికిపోయింది ఇప్పుడు. మొన్నటి వరకు మొయిత్రి అమ్మాయి ఇంక ఇద్దరు, ముగ్గురు బెంగాలీ వాళ్ళు ఏకేశారు. ఏకిన దాంట్లో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అయినా కూడా ఇప్పుడు ఏదో సాకున గవర్నమెంట్ కల్పించుకుని పొలిటిసైజ్ చేస్తుంది తప్పితే, ఆ అమ్మాయికి న్యాయం చేయట్లేదు ఎవడును. ఏం న్యాయం చేస్తారు? ఆడిని పట్టుకుని ఆడేమన్నాడు, ఆ సంజయ్ రాయ్ అన్నవాడు హ్యాంగ్ మీ అన్నాడు ఆడు. హ్మ్. వాడికి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు వాకౌటు, తల్లి వాకౌటు, చెల్లి వాకౌట్ అందరిని కొట్టేసాడు ఆడు. వాడి క్యారెక్టర్ అది.
దీస్ ఆర్ ఆల్ బికాజ్ వాడు మొబైల్లో నాటిలోనూ ఈ పోర్నోగ్రఫీ ఉంటుంది. అందులో 2 రకాలు ఉంటాయి, తెలుసుకోండి. చాలా చాలా మంది తెలుసు, ఇటువంటివి ఏం చెప్పక్కర్లేదు, తొట్టికాళ్ళు అందరికి తెలిసి. నేను టార్చర్ చేస్తూ ఉన్న పోర్నోగ్రఫీ ఉంటుంది. అందులో కొన్ని సైట్లు ఉన్నాయి, హాలీవుడ్ సినిమాలు చూపిస్తారు, నిజంగా టార్చర్ చేస్తున్నాయి, షూట్ చేసినవి ఉంటాయి. అవి ఎవరు తీసాడో తెలియదు. అది చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి అమ్ముతూ ఉంటారు సైట్లకి. ఆ విధంగా చేసి పంపిస్తారు అమ్మాయిని. ఇప్పుడు ఒకడు కాదు, చాలామంది చేస్తే కానీ ఇంత ఇలా జరిగి ఉంటుందని చెప్పేసి ద అమౌంట్ ఆఫ్ సీమెన్ అవైలబిలిటీ ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్, తర్వాత ఎక్కడెక్కడ బ్లీడింగ్ అవుతుంది, కళ్ళల్లో నాట్లని ఎంత హారిబుల్గా చంపారు. అది ఒక్కడు కాదు, చాలామంది. ఆ అమ్మాయి మీద చాలా కాలం నుంచి ఆ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి, రొచ్చది. ఒకసారి గాంధీ హాస్పిటల్కి ఏదైనా ఎక్కడైనా అమ్మ వీళ్ళ ఇదొక హాస్పిటల్లోనూ, ఈ హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళాను. మార్చరీ చూడు, ఆడు ఫుల్గా రెడ్ స్పిరిట్ తాగేసి, స్పిరిట్ అంటే ఏంటి, ఆల్కహాల్ ఉండే మెయిన్, అందులో గ్లాస్ నీళ్లు పోసుకోకుండా తాగేసాం అనుకో ఫుల్గా ఎక్కేస్తుంది. అలా తల కట్ చేస్తాడు. సినిమా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది, పోస్ట్ మార్టం చేసేది చాలా బాగుంటుంది, ఎయిర్ కండిషన్, దరిద్రంగా లాంటి కోళ్ళు మేకలు కోసి కూడా ఇల్లు ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇది ఫుల్ నేను మామూలుగా వెళ్ళిపోతాను అసలు, ఎక్కడికి వచ్చామన్నాను అనమాట. మా ఊడు ఎవడో పోతే అక్కడ తీసుకెళ్ళారు అనమాట. కవ్వ పరిగెట్టుకు వస్తాను, అదేంటి ఇల్లు స్పీడ్లో వచ్చాడు అన్నాడు అవడగానే. అదేంటారు బాబు అలాగే ఉంటుంది, గాంధీ హాస్పిటల్ అలా ఎయిర్ కండిషన్ అన్నీ ఉంటుంది అనుకుని అన్నమాట. ఆడు వచ్చాడు, ఇలాగ వచ్చాడు బతుగా ఫుల్గా రెడ్గా, ఫుల్ మందులో ఉన్నాడు వాడు. అటువంటి చోటుకి ఒకటి రేప్ చేసినవాడు, ఆడు కూడా ఉన్న వాళ్ళందరూ అటువంటి వాళ్ళే బాస్టర్స్. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువే కనపడుతుంది, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. అదే హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ, 30+ అమ్మాయికి. వీళ్ళందరూ కన్నేశారన్నమాట. డెఫినెట్గా అందరూ దొరుకుతారు. అది అందరూ లేకపోతే మెడికల్ కాలేజీ తెలిసిన తర్వాత చాలా సేపు వరకు పోలీస్ కన్సల్ట్, పోలీస్కి చెప్తారు వెంటనే. అది పేరు ఎవడో ఆయన ప్రిన్సిపల్ ఎవడో చెప్పిన తర్వాత వాడు నాటకం వాడేనమాట పోలీసులు. అది జనాలకు అర్థమైపోతుంది కదా ప్రజలకి. మిల్లుగా బయటికి పాకేసింది. బయట పాకేసినప్పుడు మొత్తం మీడియా ఆడుకుంటుంది. మీడియా ఎన్డీటీవీ వాళ్ళది, టైమ్స్ వాళ్ళది. వాళ్ళు నిజంగా బ్యాడ్ చెప్తారు కదా, కానీ మొత్తం ఫుడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటున్నారు దీన్ని. అక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా యాక్చువల్గానే ప్రెసిడెంట్ రూల్ అనుకుంటారు. ఇప్పుడు ఎమర్జెన్సీ లాగా ప్రెసిడెంట్ రూల్కి పట్టుకొస్తే దీది గవర్నమెంట్ అవుట్ వాళ్ళ ఎలక్షన్లు వచ్చే వరకును. సో అదేదో పొలిటిసైజ్ చేస్తాను అనుకున్నా కూడా ఆ అమ్మాయికి న్యాయం ఆ అమ్మాయి పేరెంట్స్ అన్నారు ఈలోగా దీన్ని ట్యాంపర్ చేస్తారేమని, దాన్ని విట్నెస్ని. ఏం న్యాయం? ఒకవేళ న్యాయం చేస్తే ఏమొస్తుంది, గవర్నమెంట్ ఒక 20 లక్షలు ఇస్తుంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇస్తుంది కావాలంటే, పేరు రావాలని. డబ్బుని ప్రాణం తెస్తుందా, కూతురుని తీసుకొస్తుందా? రాదు కదా. ఇది చాలా పెద్ద. ఆ కలకట్టాలో ఎన్ని, నేను చాలాసార్లు వెళ్ళాను కోల్కతా. 1980 నుంచి ఫిలిం ఫెస్టివల్స్ కానీ, ఉషా ఉత్తప్పుడు కలవడం, ఎన్ని బోల్డ్ సార్లు వెళ్ళాను నేను. అది చాలా రచెడ్ ప్లేస్. అది బాగానే ఉంటుంది కొంత, బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్ వెరీ దాన్ని వెరీ డ్యూబియస్ అనమాట. అది క్రిమినల్స్ ఉండే ఢిల్లీ కాదు మెయిన్, ఇక్కడ ఇదే ఓల్డ్ సిటీ. ఇది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాలం కట్టిన ఆ సిటీ అంతా ట్రామ్స్ తోటి దొంగనా కొడుకులు అక్కడంతా. సో ఒకటంతా ఇంటలెక్చువల్ ఒక వింగ్, పెద్ద గ్రేట్ పీపుల్ ఆర్ దర్, గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ దర్ అన్నీ. మరి ఒక పక్కనంతా రౌడీస్. వాడు అన్నాడు జస్ట్ హ్యాంగ్ చేయండి అంటున్నాడు, ఎందుకే డ్రామా ఎందుకని. కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. అడు మిగతా వాళ్ళ గురించి చెప్పాలంటే నాలాంటి పట్టుకెళ్ళాలి, చెప్పిస్తాను. అప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, మిగతా వాళ్ళు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ మీద వస్తుంది, పోలీసులు దొరికిపోతారని ఎవరికాట రక్షిస్తున్నాడు. మీకు అర్థమైంది? అప్పుడు సగం మన వ్యవస్థే ఇన్వాల్వ్ ఇన్ దోస్ మర్డర్స్. లేకపోతే ఆడు చెప్పించలేరా? ఈజీగా చెప్పించవచ్చు, కరెక్ట్ ఇల్లే చెప్పించవచ్చు. టార్చర్ ఒకటే కాదు, రకరకాలుగా చెప్పించవచ్చు అండి. కాదు ఆడ అన్నీ వదిలేసుకుని వాడికి ఎవరు లేరు. తల్లి, చెల్లి, ముగ్గురు పిల్లలు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్స్ కౌంటర్ లీడ్. అంచేత ఇంకా నాకు ఎవరున్నారు గాడికి దొరికిపోయాను. యావజ్జీవ కారాగార శిక్ష ఈజ్ వెరీ పెయిన్ఫుల్, చచ్చిపోవడం అనేది వెరీ ఈజీ, అందులో జస్ట్ కిల్ మీ అన్నాడు అనమాట. వాడు ఇంకా బెటర్ పర్సన్ ఏమో, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పని అడుగుతున్నట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్ అక్కడ ఒకటి తెలియట్లేదు. అందరు జర్నలిస్టులు బాగుతున్నారు కానీ వాడిని ఎందుకు అడగట్లేదు నేను ఒక్క వీడియో కూడా చూడలేదు. అడగకుండా ఎలా ఉంటారంటే చూపించాలి. ఈ రోజున జడ్జిమెంట్ అప్పుడు జడ్జిలనే మీరు కెమెరా పెట్టి లైవ్లో చూపిస్తున్నప్పుడు వై కాంట్ యు షో దట్? ఎందుకు చెప్పలేడు? వై సిబిఐ ఈజ్ దేర్ ఫర్
ఇమీడియట్గా కోర్టు ఏం చేసిందంటే వీళ్ళు అక్కడి నుంచి ట్యాపర్ చేశారు ఢిల్లీ నుంచి ఓకే. హైకోర్టు జడ్జికి సిబిఐకి పెట్టమని. లేకపోతే సిబిఐ పెట్టనివ్వదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తేల్చేసాం ఇది. కోర్టుకి వెళ్ళింది వెంటనే గివ్ ఇట్ టు సిబిఐ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు. సిబిఐ ఎక్కడ ఉంటుంది, మన హైదరాబాద్లో సిబిఐ ఉంటుంది, కానీ వాళ్ళు మెయిన్ వస్తారన్నమాట. వాళ్ళు వచ్చి పుష్ చేస్తారు విత్ ఎక్విప్మెంట్ అది ఇది మొత్తం వస్తారు. నేను అదే పెట్టాను కదా కోకిల్లోను, సిబిఐ ఎంట్రన్స్ ఎప్పుడు 33 years బ్యాక్. సిబిఐ అంటే అడిగాడు ఇళయరాజా, వచ్చే తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పాను పని ఆగిపోతుందని చెప్పాను. సిబిఐ అనేది 34 years బ్యాక్ సినిమాలో పెట్టాను. ఎనివే ఈ సందర్భంగా కోకిలా ఈజ్ అవైలబుల్ త్రూ ఈటీవీ, ఫ్రెష్ కాపీ ఆన్ యూట్యూబ్, వాచ్. చాలామంది అంతకుముందు ప్రింట్ బాగాలేదు అనేవారు కదా, ఇప్పుడు నవ్ ఐఎమ్ టెలింగ్ ఫర్ ఆల్ రెడ్ టీవీ ఆడియన్స్, కోకిలా ఈజ్ అవైలబుల్ త్రూ రామోజీరావు గారు అనమాట. నిన్న ఒక 2 weeks బ్యాక్ అప్లోడ్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళే చేశారు. రైట్స్ ఆఫ్ టీవీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ ఇది కూడా చేస్తారు. అంతకుముందు ఇంకోటి ఎవడో అనాథరైజ్ చేశాడు, అది ప్రింట్ బాగోలేదు అనమాట. అందులో సిబిఐ అంటే చూపిస్తాం, వాట్ ఈస్ సిబిఐ అని, వై పోలీస్ ఈస్ గివెన్ టు సిబిఐ అనేది అనమాట. సో ఇది వెంటనే సిబిఐకి ఇచ్చేసింది. ఇప్పుడు అందరికీ తెలుసు సిబిఐ, ప్రతి నా కొడుకు సిబిఐ కేసులేదు కదా, ఆ సిబిఐని కూడా చేతితో పెట్టి ఆడిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు అలా కాదు, సిబిఐ యూస్ టు బి అన్ ఇండిపెండెంట్ బాడీ అండ్ ఇట్ యూస్ టు గివ్ ద ఓన్ జడ్జిమెంట్. సో ఇప్పుడు అలా కాదు, సిబిఐ హస్ గాన్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. ఈడీ ఎవరు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దాని మీద సీరియస్నెస్ పోయింది. ఆ విధంగానే హైకోర్టు నీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వెళ్ళింది కేసు, ఈలోగా మళ్ళా పిటిషన్ వేసేలోగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేసింది కేసు, హైకోర్టు ఇచ్చేసి. ఇంకా హైకోర్టు చెప్పిన తర్వాత ఏమంటారు, వెళ్ళిపోయింది. ఎందుకంటే పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి అందులో ఉంది. స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఎందుకు వాడుకోదు, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కమ్స్ అంటారు స్టేట్ గవర్నమెంట్. అది ప్రూవ్ అవ్వకుండా అది ఒక రౌడీలు చేశారు మాకు సంబంధం లేదు అనటం కోసం ఇది చేసిన ప్లాన్ అది. అందరికీ అన్నీ తెలుసు. అక్కడ ఎంతమంది చేశారు అనేది కూడా హాస్పిటల్లో తెలుసు. ఇప్పుడు వస్తుంది బయటికి. వీళ్ళు ఊరుకోరు, బీజేపీ ఊరుకోదు. మొన్న అందులోనే పార్లమెంట్లో వీళ్ళని ఏకేసారు పట్టుకుని, మన ప్రైమ్ మినిస్టర్ని అమిత్ షా కలిసి. అంచేత ఇప్పుడు దే వోంట్ లీవ్ దిస్ కేస్. అందుకనే రోజు రోజుకి ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అనమాట, ఆటంలాగా పెరిగిపోతుంది అనమాట. బట్ యాక్చువల్గా ఇట్ హ్యాస్ టు గో లైక్ దట్. ఇంకా దట్ గర్ల్ హూ డైడ్, ఆ అబ్బాయి కూడా ఎవరు మాట్లాడలేదు, దేవి అనుకోటి పేరు సంబడి. సో షీ వాజ్ వెరీ ప్యాథటిక్. నేను ఏదో చిన్న ఫోటో కూడా చూశాను. సో ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ అండ్ అవర్ కాండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఆవిడకి న్యాయం జరగాలనే దాంట్లో ఆవిడ అందుకే పెట్టారు కదా, నో జస్టిస్ నో సర్వీస్. డాక్టర్స్ ఒకటే నినాదం, ప్లకార్డ్స్ పెట్టుకున్నారన్నమాట. నో జస్టిస్, జస్టిస్ రావాలి. ఇఫ్ దెర్ ఇస్ నో జస్టిస్ దెర్ ఇస్ నో సర్వీస్. ఎమర్జెన్సీ కేసులో తప్పితే మిగతా వీళ్ళు అటెండ్ అవ్వట్లేదు. హోల్ బెంగాల్ అలాగ ఉంటే ఎలాగా, నాట్ ఓన్లీ దేర్, మిగతా సిటీస్లో కూడా పాకిపోయింది, మెడ్రాస్ అన్నింటిలో కూడా పాకిపోయింది. అప్పుడు బయటపడద్ది. దీదీ కొంత లొంగాలి. కాకపోతే దీదీ పార్టీ ఓట్లు పార్లమెంట్లో అడిగింది కొంతవరకు కరెక్టే, అది ఇది మనం మాట్లాడుకోవాలి. కాబట్టి డెమోక్రసీలో నోరు నొక్కేయడం ప్రభుత్వం పాలన కాదు, మాట్లాడాలి. ఇప్పుడు అదే మాటలు ఇప్పుడు కూడా మాట్లాడాలి. దీదీ వీళ్ళందరూ కూడా అదే, ఆవిడెవరో పేరు, బెంగాల్ చీఫ్ మినిస్టర్, తృణమూల్ కాంగ్రెస్, ఆవిడ మాట్లాడే మాటల్లో పట్టుత్వం లేదు, మమతా బెనర్జీ. సో ఈ టైంలో వీళ్ళు వాడుకుంటారు, బాగా వాడుకుంటారు. కాకపోతే వీళ్ళకి కూడా కొంచెం ఎందుకు భయపడతారంటే, మన పార్లమెంట్లో రేజ్ చేసిన క్వశ్చన్లు చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్ అయినా. ఇది మళ్ళీ కక్షపూరితంగా చేసుకున్నారు. కక్షపూరితం కాదే, దట్ గర్ల్ హ్యాస్ టు బి డన్ జస్టిస్. డాక్టర్స్ ప్రొటెక్షన్ లేకుండా ఎందుకు పనిచేస్తారు, అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేటైజ్ చేయాలి నా ఉద్దేశం ప్రకారం. రొచ్చది గోడ్ సి ఇన్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, అమ్మ అది హాస్పిటల్, అది ఇది నేను అన్నాను కదా, కర్మ అది. గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని చోట్ల బట్టి, గుంటూరు వెళ్ళాను, మా దగ్గర పనిచేసి ఒక అతను చచ్చిపోయాడు, విజయవాడ బ్రాంచ్లో ఒక అతను ఏదో వచ్చి. సడన్గా నేను విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి చూస్తే అది చాలా బాగుంది, గుంటూరులో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్. కొన్ని చోట్ల పర్సనల్గా తీసుకుని బాగు చేసినవి కొన్ని ఉంటాయి. హైదరాబాద్ అలా బాగోదు, కలకట్ట అసలు బాగోదు. సో అవర్ కాండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ, దేవీస్ ఫ్యామిలీ, అండ్ జస్టిస్ హ్యాస్ టు బి డన్ డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ.